అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లోనే ఎవరైతే చనిపోయారో మార్చరీ వార్డులో పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే ఇంజురీ అయ్యారో, ప్లేన్ క్రాష్ అయింది కదా బిల్డింగ్ పైన, మెస్ పైన, హాస్టల్స్ మెడికోస్ ఉన్న హాస్టల్ మెస్ పైన, అక్కడ ఇంజురీ అయిన వాళ్ళు, అక్కడ చనిపోయిన వాళ్ళు, ఆ క్యాజువాలిటీస్ కూడా ఇక్కడే అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడే మోదీజీ గారు కూడా విజిట్ చేశారు, క్రాష్ అయిన ప్లేస్ని విజిట్ చేశారు. అలాగే ఇప్పుడు సివిల్ హాస్పిటల్లో విజిట్ చేసి తిరిగి వెళ్ళిపోవడం కూడా మనం చూసాము. సివిల్ హాస్పిటల్లో గ్రౌండ్ లెవెల్లో మోర్చరీ వార్డు ఉంటుంది. అక్కడ మనకి దొరికినంత వరకు క్రాష్లో 224 మంది చనిపోయారు. అందులో అందరి శవాలు దొరకలేదు. అంటే శవాలు అంటే ముక్కలు అయిపోయిన పార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో శవంగా మొత్తం బాడీగా దొరికినవి తీసుకొచ్చి పెట్టారు. అలాగే ఎవరెవరైతే చనిపోయిన వివిధ పార్ట్స్ ఉంటాయో అవి కూడా తీసుకొచ్చి పెట్టారు. DNA ద్వారా తర్వాత గుర్తించవచ్చు అని. ఎవరైతే 53 మెంబర్స్ బ్రిటిషర్స్ చనిపోయారో వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇప్పుడు ఇండియాకి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మోదీజీ గారు అయితే మార్చురీ వార్డు వైపు నుంచి మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళారు. సెకండ్ ఫ్లోర్ నుంచి తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఎవరైతే ఇప్పుడు ఇంజురీ అయ్యి కోలుకుంటున్నారో స్టూడెంట్స్, డాక్టర్స్తో పాటు ఉన్న ఫ్యామిలీస్, వాళ్ళ సర్వెంట్స్, మెయిడ్స్, వాళ్ళందరినీ ఎవరైతే గాయాల పాలైన వాళ్ళడం జరిగింది. థర్డ్ ఫ్లోర్లో మనం విజువల్స్లో చూడగలిగినట్లయితే మోదీజీ గారు థర్డ్ ఫ్లోర్ కూడా విజిట్ చేశారు. డైరెక్ట్గా ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆ వార్డుకి వెళ్ళడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం అయితే జరిగింది. తర్వాత కింద డాక్టర్స్తో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది, వాళ్ళ కండిషన్స్ కనుక్కోవడం జరిగింది. ఇంతకుముందు క్రాష్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా మోదీజీ ఎగ్జామిన్ చేయడం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అనేది. మనం మోదీజీ గారితో పాటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కూడా మనం చూడడం జరిగింది. సో ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి వారితో కలిసి రావడం జరిగింది. ఫస్ట్ క్రాష్ ప్లేస్, తర్వాత ఎవరైతే ఇంజురీ అయ్యారో, తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ ఇక్కడే ఇదే హాస్పిటల్లో ఇదే బ్లాక్లో ఉంచారు కాబట్టి ఇక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. బందోబస్తుతో జరిగింది. మనకి నిన్న నైట్ సుమన్ టీవీ విజువల్స్లో చూడగలిగినైతే మనకి క్రాష్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి దగ్గరగా వెళ్ళగలిగాము. ఈవెన్ నిన్న నైట్ హాస్పిటల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఇంజురీ అయ్యి అప్పటికి తరలిస్తూ ఉన్నారో ఆ విజువల్స్ కూడా మనం చూడగలిగాము సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో.